హాయ్ ఫ్రెండ్స్, మనమైతే నిన్న వీడియోలో అయితే షిరిడీలో రూమ్స్ ఎక్కడ తీసుకున్నామో తక్కువ కాస్ట్ లో మనకి ఎక్కడైతే రూమ్స్ దొరుకుతాయి, దర్శనం ఎలా చేసుకోవాలో మొత్తం అయితే నిన్న వీడియో అయితే పూర్తిగా అయితే చూపించాను. ఈ రోజు వీడియోలో అయితే షిరిడీలోని సైట్ సీయింగ్ ప్లేసెస్ ఏమేమి కవర్ చేయాలో ఒక్క రోజులో అయితే మీకైతే పూర్తిగా చూపిస్తాను. దాని యొక్క ఛార్జ్ కూడా అయితే మీకు పూర్తి విశేషాలు అయితే మీకు ఈ వీడియోలో అయితే పూర్తిగా చూపిస్తాను. వీడియోను మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. ఎర్లీ మార్నింగ్ అయితే లేచి అయితే ఇక్కడ నుంచి అయితే నాసిక్ ట్రిప్కి అయితే వెళ్ళిపోతున్నాము. నాసిక్ ట్రిప్కి అయితే ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయితే మాత్రం మంచిగా అయితే ఉంటుంది దర్శనానికి కానీ అంతా. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోతే మాత్రం మనకైతే ఈవినింగ్ కల్లా అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయి మళ్ళీ రిటర్న్ అయితే నైట్ 9 కల్లా 8 కల్లా అయితే వచ్చేస్తాము. సో అందుకే ఎర్లీ మార్నింగ్ అయితే సో మనమైతే పొద్దున హారతి దర్శనం చేసుకుని అయితే నాసిక్ ట్రిప్కి అయితే వెళ్ళిపోతున్నాము. వెహికల్ అయితే మాట్లాడుకోవాలి. ఈచ్ పర్సన్కి అయితే 250 రూపీస్ ఉంటుంది. సాయి భక్తి నివాస్ నుంచి బయటకు వస్తే మాత్రం చాలా అయితే క్యాబ్స్ ఉంటాయి. మనం అయితే రేట్ మాట్లాడుకోవాలి. క్యాబ్స్ వాళ్ళు అయితే మామూలుగా అయితే వసూలు చేయరు. బట్ ఏంటంటే మనం అయితే ఎన్ని నమ్మకూడదు. తక్కువ కాస్ట్లో అయితే చూసుకొని అయితే మాట్లాడుకొని వెళ్ళిపోవాలి. మనకి తగ్గినట్టు సీజన్ బట్టి అయితే మారుతుంటుంది. మనకైతే క్యాబ్ దొరికేసేసింది 250 రూపీస్ ఈ క్యాబ్. వీళ్ళైతే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రకంగా అయితే తీసుకుంటారు. 300 350 కూడా తీసుకుంటారు వీళ్ళైతే ఛార్జ్. కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం కన్ఫామ్ గా అయితే మోసపోగొడతారు వీళ్ళైతే. అయితే మన వెహికల్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతా ఉన్నాం నాసిక్ అయితే. మనకైతే నాసిక్ నుంచి అయితే ముంబై కూడా వెళ్ళిపోవచ్చు. అదే రూట్. ఇటు స్ట్రైట్ పోతే మేము నాగర్సోల్ వెళ్తుంది, ఇటు సైడ్ వెళ్తే మాత్రం నాసిక్ వెళ్తుంది ముంబై. ఇదైతే మనం తీసుకున్న షేర్డ్ వెహికల్. ఇందులో అయితే మనకైతే 20 మెంబర్స్ దాకా అయితే పడతారు. ఈచ్ పర్సన్ కడైతే 300 350 250 లెక్క అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తారు. మనిషికి లెక్క అయితే రేట్ తీసుకుంటారు. కొత్త వాళ్ళకైతే ఎక్కువ తీసుకుంటారు. మనకైతే నాసిక్ ట్రిప్ లో ఫస్ట్ గా అయితే ముక్తిధామ్ అయితే తీసుకొస్తారు. ఇక్కడైతే రాముల వారి టెంపుల్ ఉంటది. అలాగే ఇక్కడ మొత్తం అయితే హిమాలయాలు, కేదార్నాథ్, బద్రీనాథ్ మొత్తం 12 జ్యోతిర్లింగాల విగ్రహాలు కూడా మొత్తం అయితే ఇక్కడైతే ప్రతిష్ఠించారు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ మాత్రం కన్ఫర్మ్ గా అయితే విజిట్ చేయాల్సింది ఇక్కడైతే మీరు. ఇప్పుడైతే ముక్తిధామ్ లో అయితే దర్శనం కంప్లీట్ అయిపోయింది. దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటికి రాగానే మనం అయితే వెహికల్ ఎక్కేసి అయితే పంచవటికి అయితే వెళ్ళిపోతాము. పంచవటిలో ఇక్కడ చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి. ఆ టెంపుల్స్ అన్ని దర్శనం చేసుకోవడానికి అయితే ఆటో వాడు అయితే ఈచ్ పర్సన్ అయితే 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తాడు. సో ఇక్కడైతే పంచవటి కాడకి వచ్చేసాము. మొత్తం అయితే ఆటోకి అయితే 500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. బట్ ఏంటంటే మనం అయితే బై వాక్ అయితే నడుచుకుంటే వెళ్ళిపోవచ్చు. సో మనం ఇక్కడికైతే చాలా టైమ్స్ వచ్చేసాం కాబట్టి మనకైతే బై వాక్ అయితే నడిచేదైతే అలవాటు ఉంది. కేదార్నాథ్లోనే గుట్టలు ఎక్కేసినాం కాబట్టి మనకైతే పెద్ద ఇది అయితే కాదు. సో మనం అయితే ఇక్కడ నుంచి అయితే చూసుకుంటే అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ సీతమ్మ గుహలు కూడా ఉంటాయి, రామాలయం ఉంటుంది. సో బాగుంటుంది ఇదంతా. అన్ని షాప్స్ అయితే ఉంటాయి. ఈ షాప్స్ అన్నీ చూసుకొని అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ని చూసుకున్న తర్వాత అయితే మనం అటు సైడ్ నుంచి అయితే అటు వెళ్ళిపోతే సెట్ అయిపోతుంది. శ్రీ కలరామ్ మందిర్. ఇక్కడైతే ఒక మందిర్ అయితే ఉంటుంది టెంపుల్. ఈ టెంపుల్ని చూసుకొని మనం అయితే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవాలి. టెంపుల్ కన్స్ట్రక్షన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ చూడాలంటే మాత్రం 2 కళ్ళు అయితే సరిపోవు. వర్షం పడినప్పుడు మాత్రం ఈ స్టోన్ మాత్రం బ్లాక్ అయితే మెరుస్తుంది. రాముల వారు కూడా ఎంత బాగుంటారు ఇక్కడైతే చూస్తుంటే. మీకైతే చాలా అంటే చాలా నచ్చుద్ది. ఈ రెండో ట్రిప్ ఇక్కడైతే పంచవటిలో అయితే ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ అయితే మీరు దర్శనం అయితే కన్ఫామ్గా అయితే చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇది వర్షం వచ్చినప్పుడు అయితే ఈ స్టోన్ అయితే మెరుస్తుంది. అంత బాగుంటుంది. మీరైతే కన్ఫామ్గా అయితే వర్షం వచ్చినప్పుడు కూడా అయితే విజిట్ చేయండి. ఈ రూట్లోకి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. డైరెక్ట్గా అయితే మనకైతే పంచవటిలో అయితే కొన్ని టెంపుల్స్ అయితే ఉంటాయి. గోదావరి ప్లేసెస్లో ఇక్కడ నందినూటి నుంచి వాటర్ వచ్చేది అంతే ఇక్కడైతే ఉంటాయి. సో అక్కడికైతే మనం అయితే బై వాక్ అయితే దాదాపు అయితే వెళ్ళిపోవచ్చు. సో ఇది ఒక్కటే కొంచెం దూరం ఉంటుంది. మనకి ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ వేలో రిటర్న్ అయితే రావాలి. చూసారా ఈ రోడ్ అయితే ఎంత డౌన్ అయితే ఉందో. లేకపోతే స్ట్రైట్గా అయితే వెళ్ళిపోవాలి మనం, ఎక్కడ కాకుండా. అది కూడా ముందైతే ఉంది కదా, అది మనకైతే టెంపుల్. సో అక్కడికైతే మనమైతే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. అక్కడికి వెళ్ళిపోయి అయితే మనమైతే దర్శనం చేసుకుని అయితే మళ్ళీ ఇదే వేలో రిటర్న్ అయితే వెళ్ళిపోవాలి. అయితే వచ్చేసాము ఇక్కడికి, పంచవటి కాడికి. సో ఫైనల్లీ గోదావరి కాడికైతే వచ్చేసాము. గోదావరి ఇక్కడైతే పెద్దగా అయితే ఉంటుంది. గోదావరి వచ్చినప్పుడు అయితే ఇవన్నీ అయితే వాటర్ అయితే ఫుల్గా అయితే ఉంటాయి. ఇక్కడైతే సెలబ్రేషన్స్ కూడా ఏదో అయితే నడుస్తున్నది ఇప్పుడైతే. సో ఇప్పుడైతే అంతా జనాలు అయితే ఫుల్గా అయితే క్రౌడ్ అయితే ఉంది. మనం కూడా అయితే ఈ వాటర్లో దిగైతే ఆ నీళ్ళు అయితే నెత్తిని చల్లుకుందాము. స్నానాలు అయితే ఇప్పుడైతే కుదరదు, ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది. ఇవన్నీ అయితే టెంపుల్స్ ఇక్కడ మనకి ఇవన్నీ చూసండి. అక్కడ ఇవన్నీ అయితే టెంపుల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడాలంటే ఇవన్నీ తిరిగి చూడొచ్చు ఓపిక. ఇక్కడ అయితే నందినూరు నుంచి అయితే వాటర్ వస్తాయి అంటారు కదా. సో అది కూడా అయితే ఇక్కడ ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ
ఇక్కడైతే నంది విగ్రహం ఉంటుంది, అందులోంచి అయితే వాటర్ వస్తుంది. మనమైతే ఆ నంది కాడికి పోయి అయితే ఆ వాటర్ అయితే తీసుకొని అయితే నెత్తిన అయితే చల్లుకుందాము. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడైతే వాటర్ అయితే తక్కువ ఉన్నాయి. మామూలుగా అయితే వరదలు వచ్చినప్పుడు అయితే ఇదంతా మునిగిపోతుంది. ఈ నంది కూడా మొత్తం అయితే మునిగిపోతుంది ఇక్కడ వాటర్ తోటి అయితే. అలా అయితే వెళ్ళి ఆ ఫ్యామిలీ అందరితో అయితే చాలా స్పెండ్ అయితే ఇక్కడ చేశాను. ఇక్కడైతే ఎక్కువసేపు ఉంటే మనం అయితే షేర్డ్ వెహికల్ కదా, మిగతా వచ్చిన వాళ్ళు కూడా అయితే వెళ్ళిపోతారు. నంది నుంచి వచ్చే వాటర్ మాత్రం భలేగా అయితే ఉన్నాయి, చల్లగా. చాలా అంటే చాలా బాగుంది. ఇది ఒక చూడటానికి మాత్రం చాలా బాగుంది. మీరు కూడా అయితే కన్ఫర్మ్ గా అయితే విజిట్ చేయండి. షిరిడి వచ్చిన వాళ్ళైతే నాసిక్ ట్రిప్ కి జస్ట్ 250 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. నుంచి రాంగ్లోనే అయితే ఇక్కడ ఎమ్మట అయితే ఇక్కడైతే ఒక గుడి ఉంటుంది. సో ఇదైతే మందిర్ని చూసేసుకొని అయితే మనం ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవాలి. సో ఇక్కడికైతే వెళ్ళిపోతున్నాం మనం అయితే. సో ఇక్కడైతే జవాసే కహీ హమ్ రాట్లేదే చూసారు కదా. ఇదైతే పైకి ఎక్కాలి ఇప్పుడు. పైన అక్కడ ఏడో ఉంటుంది టెంపుల్కి అయితే, అక్కడికైతే వెళ్ళిపోవాలి. శివాలయం అయితే ఉంటుంది ఇక్కడ పైన కదా. ఎంత ఎత్తు అయితే ఉన్నాయి టెంపుల్కి మెట్లు మొత్తం. పైకి అయితే వెళ్ళిపోవాలి. పైకి వెళ్ళిపోయి వచ్చిన తర్వాత అయితే మళ్ళీ వీడియో అయితే మీకు అయితే కంటిన్యూ చేస్తాను. స్టే ట్యూన్. పైకి నుంచి అయితే పైకి అయితే ఎక్కిస్తున్నాము. పైకి అయితే ఎక్కేసేసి టెంపుల్ని అయితే చూపిస్తాను. పైకి అయితే వచ్చేసాము. శివాలయంలోకి అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడైతే వీడియోస్ అయితే ప్రొహిబిటెడ్. ఓం శివాయ నమః, ఓం నమః శివాయ. కంప్లీట్ ఏదో అయిపోయింది. నడుచుకుంటూ అయితే కిందికి అయితే దిగేసి అయితే వెళ్ళిపోతున్నాము. దీని తర్వాత అయితే సీతమ్మ గుహలకు అయితే వచ్చాను. సీతమ్మ రోసాయి ఇక్కడికైతే సీతమ్మ గుహలు ఉంటాయి. సో ఇదైతే ఫైనల్ ఇక్కడ సీతమ్మ గుహల తర్వాత రిటర్న్ టు మన వెహికల్కి. అక్కడ నుంచి అయితే మనమైతే జ్యోతిర్లింగానికి అయితే వెళ్తాము. త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం చూసారు ఇక్కడ ఎంత చల్లగా అయితే ఉందో సీతమ్మ గుహలు ఇవన్నీ. సో క్యూ లైన్ అయితే చాలా ఉంది. జల్దీ అయితే వెళ్ళేసి అయితే సీతమ్మ గుహల్లోకి అయితే వెళ్ళిపోవాలి. అదైతే ఎంట్రీ 1 రూపీ ఎప్పటి నుంచి అయితే చూపించా కదా మీకు. సో ఇక్కడైతే దర్శనానికి అయితే క్యూ లైన్లో అయితే నించోవాలి వెళ్ళేసి. అదైతే అంత లైన్ అయితే ఉంది, మొత్తం లైన్ సీతమ్మ గుహలకి. సో ఎందుకంటే గుహల్లోకి చిన్నగా వెళ్ళాలి కాబట్టి మొత్తం అయితే లైన్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసారు ఈ చెట్టు వల్ల చాలా చల్లగా అయితే ఉంది ఇక్కడ. లైన్లో అయితే చాలా సేపు నుంచి అయితే వెయిట్ చేస్తున్నాను. జనాలు చూసారు ఎంతమంది ఉన్నారు. ఇందులో అయితే లోపలికి అయితే వెళ్ళిపోవాలి కాబట్టి చాలా మంది జనాలు అయితే చాలా టైం అయితే పడుతుంది. సో లావు ఉన్న వాళ్ళు మాత్రం వెళ్ళలేరని భయపడతారు. బట్ ఏంటంటే అందరూ అయితే ఇందులోకి అయితే పడతారు. మీరైతే కన్ఫామ్గా అయితే ఇక్కడ కూడా విజిట్ చేయండి. ఫైనల్గా అయితే మనం అంత అయితే వచ్చేసింది. లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత వీడియో అయితే తీయచ్చో తీయకూడదు అయితే చూద్దాము. మీకైతే చూపిస్తాను దాదాపు అయితే. లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. లావు ఉన్న వాళ్ళు అయితే ఈజీగా అయితే పడిపోతున్నారు, ఇందులోకి అయితే పెట్టుతున్నారు. సో మీరు కూడా అయితే కన్ఫామ్గా అయితే రండి, ఇక్కడికైతే విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది ఈ లోపలైతే గుహలు. లోపలికి వచ్చిన తర్వాత 1 రూపీకి అయితే లోపలికి అయితే ఎంట్రన్స్ ఉంటుంది. పర్ణశాల ఇది. పర్ణశాల ఇక్కడది ఒకటి చెప్తారు, లేకుంటే భద్రాచలంలో కూడా ఒకటి పర్ణశాల అయితే. సైడ్ అయితే భద్రాచలం అయితే మోస్ట్ ఫేమస్ అయితే పర్ణశాల అయితే ఉంటుంది. ఇక్కడ కూడా ఇదైతే ఫేమస్ మహారాష్ట్ర వాళ్ళకైతే. మన సైడ్ భద్రాచలం ఎట్లా, ఇక్కడ వీళ్ళకి ఎట్లా మామూలు రేఖ फल क्या हो ये वाले ये राम फल कितना एक ही 100 का किलो एक ही नहीं दे दो एक किलो ये क्या हो एक पैकेट कितना रहे 50 ये కూడా బాగున్నాయి. ఏ कितना पैकेट షాపింగ్ అయితే మొత్తం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ అయితే త్రయంబకేశ్వర్కి అయితే వెళ్ళిపోతున్నాము. చూసారా క్యాప్స్, కిస్మిస్ అవి అయితే తీసుకున్నాము ఇప్పుడే. ఇక్కడైతే నాసిక్లో తక్కువ ఉంటాయి. ఈ చెట్టుకు అయితే ఫుల్గా అయితే కాయలు ఉన్నాయి. చూసిరా, కోసాను ఒకటైతే. భలే లావు అయితే ఉన్నది ఇది. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. నెక్స్ట్ అయితే త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగానికి అయితే వెళ్ళిపోతున్నాం. మధ్యలో అయితే లంచ్ బ్రేక్ ఆపుతాడు, బట్ అక్కడైతే లంచ్ అయితే చండాలంగా అయితే ఉంటుంది. మీరైతే కన్ఫామ్ గా అయితే తినకపోవడం దాదాపు ఉత్తమం. ఎక్కువ పెట్టి తినకండి, నార్మల్గా అయితే ఏదో లైట్గా తినండి. టెంపుల్ కాడ అయితే చాలా రకాలు అయితే ఉంటాయి. ఇక్కడైతే ఆపిండు. హోటల్ శివ్ యూన్ ధావన్ అంట, విజయవాడ వారిదని పెట్టిండు బోర్డు అయితే. పక్కన అయితే శివ బృందావన్ అయితే హిందీలో కూడా మెన్షన్ చేసింది. బట్ ఏంటంటే ఇక్కడ ఎటుంటుందో తెలియదు కదా. మన వెహికల్ అయితే అక్కడ ఉంది. సో ఈ హోటల్కి అయితే వచ్చేసింది. ఫుడ్ అయితే ఎలా ఉంటుందో అయితే టేస్ట్ అయితే చూడాలి. మరి శివ బృందావన్ అంట, బృందావన్ కాదు బృందావన్. మరి డిఫరెంట్ విలేజ్ అయితే ఇక్కడ శివ బృందావన్.
ఇక్కడైతే ఈ వెహికల్ వాళ్ళకి మరియు ఈ హోటల్ వాళ్ళకి అయితే కమిషన్ బేస్డ్ మీద అయితే ఇస్తారు. సో అందుకల్ల అయితే ఇక్కడైతే కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది, ఫుడ్ కూడా అంత టేస్ట్ అయితే ఉండదు. జోంకాయ చూసిరా, చేతికి సరిపోయింది, ఇంత పెద్దగా ఉన్నది. कितना भैया हाफ किलो कितना 40 40 40 रुपीज़ 40 वो कैकू भैया కేజీ 40 రూపీస్ इधर केजी 40 रुपीज़ है. భయ్య అయితే మనకైతే జోంకాయ అయితే కోసి కడిగి మరీ కోసి ఇస్తున్నాడు. 30 రూపాయలు హాఫ్ కిలో అయితే ఉంది. ఒక్క జోంకాయ హాఫ్ కిలో ఉంది, 30 రూపాయలు అంట ఇక్కడ. సో మనమైతే ఓ లైట్, సో అలా అయితే ఒకటైతే తీసుకున్నాము. 30 రూపాయలు ఇది. బయట హోటల్లో ఫుడ్ కంటే ఇది చాలా బెటర్ అని అయితే తింటున్నాను. బయట ఫుడ్ తీసుకున్న కొంచెం అయితే గడబిడ అయితే అనిపిస్తుంది. బట్ ఏంటంటే మనం అయితే టెంపుల్ కాడికి వెళ్తాం కదా, అక్కడ ఫుడ్ కూడా లోకల్ ఫుడ్ ఎలా ఉంటుందని అయితే టేస్ట్ చేసే ఎక్స్పీరియన్స్ అయితే మీకు అయితే చూపిస్తాను. ఇదైతే నాసిక్ టు త్రయంబకేశ్వర్ వెళ్ళే రూట్ ఇది. రోడ్డు మీద అయితే బై వాక్ అయితే నడుచుకుంటూ మన హోటల్ పక్క నుంచి అయితే వెళ్తున్నాం. మా వాళ్ళు అయితే ఆ హోటల్లో అయితే తింటున్నారు, మనం అయితే ఏ హోటల్లో అయితే తినట్లేదు. ఎందుకు అంటే టెంపుల్ కాడ అయితే టేస్ట్ చేద్దామని. అయితే త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగానికి అయితే వచ్చేసాము. త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగంలో అయితే ఇక్కడైతే ఒక టెంపుల్ అయితే ఉంటుంది, అది అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది. మనకైతే ఇంకో మెయిన్ టెంపుల్ అయితే వచ్చేసి ఇటైతే ఉంటుంది. సో ఇటైతే వెళ్ళిపోవాలి. ఇదే రూట్లో అయితే స్ట్రైట్గా అయితే వెళ్ళిపోతే మెయిన్ టెంపుల్ అయితే వచ్చేస్తుంది. సో మెయిన్ టెంపుల్ కాడికి వెళ్ళిపోయిన తర్వాత అయితే అక్కడికైతే దర్శనానికి అయితే టోకెన్స్ ఉంటాయి. పెయిడ్ దర్శనం ఉంటుంది, నార్మల్ దర్శనం ఉంటుంది. మనమైతే చూడాలి, జనం ఎక్కువ ఉంటే మాత్రం పెయిడ్ దర్శనం అయితే బెటర్. సో మనం నడుచుకుంటే జ్యోతిర్లింగం టెంపుల్కి అయితే ఇటు సైడ్ వెళ్ళాలి. సో ఇదైతే న్యూలీ కన్స్ట్రక్షన్, ఇంత ముందైతే లేదు. సో నాకు తెలిసి అయితే టెంపుల్ సంబంధించిన రూమ్స్ అనుకుంటాయి ఇవైతే. నాకు తెలిసి మేబీ నెక్స్ట్ టైం మనం వచ్చినప్పటికల్లా అయితే ఇవైతే రెడీ అయితే అయిపోతాయి. సో ఇటైతే టెంపుల్కి అయితే 1/2 కిలోమీటర్ అయితే ఉంటుంది, నడుచుకుంటే అయితే వెళ్ళిపోతుంది. మన టెంపుల్కి వెళ్ళే రూట్లో అయితే చాలా అయితే ఫాస్ట్ ఫుడ్ అయితే ఉంటుంది. సో అదైతే మనం అయితే తినగలుగుతాం, కానీ మన వాళ్ళైతే కష్టం. ఇక్కడైతే మందిర్ దగ్గర అయితే చాలా రకాలు అయితే ఇవైతే స్టోన్స్ కానీ రుద్రాక్షలు కానీ ఇవైతే ఉంటాయి. ఇవన్నీ చూసుకుంటే అయితే మనం వెళ్ళిపోవచ్చు, కావాలనుకుంటే మాత్రం కొనుక్కోవచ్చు. సో అందరికైతే రుద్రాక్షలు కానీ ఇవైతే పనిచేయవు అంత అనేసి, అంటే కొంచెం డిఫరెంట్ అయితే ఉంటాయి. రుద్రాక్షల్లో కూడా ఏకముఖ, పంచముఖ, అష్టముఖ అనేసి ఉంటాయి. సో అవన్నీ మనం అయితే చూసుకొని అయితే వేసుకోవాలి, మనకు సంబంధించి వాటికైతే వేసుకోవాలి. ఏ పడితే వేసుకుంటే మాత్రం అస్సామే. ఇంకా బ్రహ్మగిరి, ఇక్కడ ఇటు సైడ్ అయితే బ్రహ్మగిరి అని అయితే ఉంది, మెన్షన్ చేశారు. బ్రహ్మగిరి అంటే ఏంటో మరి మనకైతే ఎప్పుడు చూడలేదు. ఈ చెట్లు చూసిరా, ఇవైతే అసలు నీళ్ళలో పెడితే మాత్రం అలాగైతే ఇవైతే అన్ని షాప్స్ అయితే ఇక్కడ ఉంటాయి, చాలా షాప్స్ అయితే ఉంటాయి. కానీ మనమైతే ఏమీ తీసుకోము, మనకి ఎందుకంటే అంత ఇంపార్టెంట్ అయితే ఏం లేదు. సో చూసారా, అది గో టెంపుల్. బ్రహ్మగిరి సైడ్ అయితే బ్రహ్మగిరికి వెళ్ళడానికి అయితే వే అయితే ఇక్కడైతే ఉంది. సో అక్కడ ఉంది కదా. సో బ్రహ్మగిరి ఏందో మనకి అయితే ఐడియా లేదు. సో మనం కూడా అయితే ఎప్పుడు వెళ్ళలేదు పెద్దగా. చూసారు, ఈ రూట్ మొత్తం అయితే అన్ని షాప్స్ అయితే ఉంటాయి, ఫుడ్ స్టాల్స్ కానీ ఇలాగైతే చాలా అంటే చాలా ఉంటాయి. ఇవన్నీ మనమైతే టేస్ట్ కూడా చేయబోతున్నాము, మీతో కూడా చేపిస్తాను, మీరు కూడా చూద్దురు. కానీ దీంట్లో అయితే మన బ్యాక్ ప్యాక్ చూసాము, బ్యాక్ ప్యాక్ అయితే ఇది రీసెంట్లీ తీసుకున్నాను, 100 రూపీస్. ఇదైతే బ్యాక్ ప్యాక్ ఏంటంటే మనకి ఎటన్నా పోయేటప్పుడు సేఫ్ సైడ్గా అయితే అన్ని విధాలుగా అయితే మనకైతే యూజ్ అవుతుంది బ్యాక్ ప్యాక్. సో దానివల్ల అయితే మనం అయితే తీసుకున్నాము. జ్యోతిర్లింగం చిన్న అయితే మనకు కనిపిస్తుంది, మందిరం నాకు చిన్నగా ముందుకు పోతే మాత్రం అది కనిపిస్తుంది మనకి జ్యోతిర్లింగం. అది పూర్తి జ్యోతిర్లింగం ఎట్లుంది, మామూలుగా అయితే లేదు. పోయినసారి నేను వచ్చినప్పుడు అయితే నా దగ్గర అయితే ఐఫోన్ అయితే లేదనుకుంటా. ఈ జ్యోతిర్లింగానికి మనం అయితే చూపించినాము ఆల్రెడీ ఇంత ముందు కూడా. బట్ ఏంటంటే మళ్ళీ ఈసారి మా అమ్మ వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా ఒకసారి అయితే చూపిద్దామని అయితే వచ్చాము ఈ జ్యోతిర్లింగానికి. ముందుగా అయితే అలా సార్ నేను ప్రసాదం తీసుకున్నా ఇక్కడ. సో మనం అయితే ఇంటికైతే పార్సిల్ తీసుకోలేదు. ఇవన్నీ అయితే దాదాపు అయితే ఏమీ చేంజ్ అవ్వలేదు, మొత్తం అయితే ఇట్లనే ఉన్నాయి ఇవన్నీ. అక్కడైతే షూస్ అయితే అక్కడ పెట్టేసుకొని అయితే వెళ్ళిపోవాలి. ఫ్రీ షూ స్టాండ్ కూడా ఉంటుంది. ఇవి అయితే వీళ్ళు షాప్స్లో అయితే పెట్టేసుకొని 5 రూపాయలకి అయితే వసూలు చేసుకుంటారు. ఫ్రీ కూడా ఉంటాయి, ఫ్రీ దాంట్లో మనం అయితే పెట్టేసుకుందాం. పోయినసారి వచ్చినప్పుడు ఇప్పటికైతే పూర్తిగా అయితే చేంజెస్ అయితే అయిపోయినాయి. వే టు డొనేషన్ దర్శనం అయితే అక్కడ ఉంది.
సో దాని తర్వాత అయితే మనకి ఇక్కడ ఫ్రీ దర్శనం ఉంటుంది, ఇంకోటి అయితే పేమెంట్ దర్శనం అయితే ఉంటుంది. సో మనం అయితే పేమెంట్ దర్శనానికి అయితే వెళ్ళిపోదామని అయితే చూస్తున్నాము. ఇవన్నీ అయితే స్నాక్స్ అయితే ఉన్నాయి, అంతా స్నాక్స్ అయితే తినేసేయచ్చు. ఏంటంటే మనం అయితే దర్శనం ముందు కంప్లీట్ అవ్వాలి. కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మొత్తం ఏదైనా చూడాల్సిందే. దానికైతే ఇక్కడైతే దాదాపు అయితే 4 hours అయితే పడుతుంది. ఇదైతే మైండ్లో ఉంచుకుని అయితే ఇక్కడికైతే రండి. 4 hours దర్శనం అయితే కన్ఫామ్గా పడుతుంది. డబ్బులు పేమెంట్ దర్శనానికైనా అంతే, ఫ్రీ దర్శనానికైనా అంతే. 4 hours దాదాపు అయితే మినిమం టైం, అది ఎక్కువైనా పట్టచ్చు ఇంకా. సో ఇటైతే ఫ్రీ దర్శనానికి దోలు అయితే తీరిపోతుంది కింద రాళ్ళ వల్ల. ఇటు సైడ్ అయితే ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళాలి. ఒకప్పుడైతే ఇదంతా అయితే ఏమీ లేదు, ఇప్పుడైతే ఫుల్ క్రౌడ్ అయితే ఉంది ఇక్కడ. సో మనమైతే ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయి అయితే దర్శనం క్యూ లైన్లో అయితే నించుకోవాలి. ఇవి చూసారా బనానా చిప్స్ అన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇవి కొనుక్కొని అయితే పోయి దాని లైన్లో అయితే ఉండండి, గంటలు అయితే పట్టింది కాబట్టి. ఎంత మొత్తం క్యూ లైన్, ఈ క్యూ లైన్లో చూసిరా మొత్తం రాళ్ళు. ఒకప్పుడు ఇది ఇంతలో అయితే లైన్ లేదు, ఇప్పుడైతే ఉన్న కొద్దికి అయితే పెంచి పడేసిండు మొత్తం క్యూ లైన్స్. కొత్త లైన్స్ అయితే పెట్టిండు. అయితే పోవాలి, ఇదంతా లైన్లే, ఇంత చేసిండు లైన్లు. వాము ఇక్కడ ఒక 10 లైన్లు పెట్టిండు. అయ్యా ఏందిరా స్వామి ఇది. నేను వచ్చి దాదాపు అయితే ఒక 4 months 5 months అవుతుంది. ఇంతకుముందు ఇన్ని లైన్స్ అయితే లేవు. ఇక్కడే ఇన్ని లైన్స్ కాదు, ఇంకా లోపల పోయాక ఇంకా చాలా లైన్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ ఏంటో అర్థం కావట్లేదు. ఇక అయితే మొత్తం లైన్స్ అయితే దాదాపు అయితే 10 ఉంటాయి. సో ఇది ఎక్కేసి అయితే మళ్ళీ వెళ్ళిపోవాలి. చూసారు కదా చిన్నగా అయితే ఈ బయట లైన్స్ అన్ని కంప్లీట్ చేసేసాను. లోపలికైతే వెళ్ళిపోతున్నాను. లోపల కూడా ఇంకా చాలా అంటే చాలా లైన్స్ అయితే ఉంటాయి. క్రౌడ్ అయితే చూసిరుగా, దోల తీరిపోతారు, మామూలుగా అయితే ఉండదు. అంతా ప్రిపేర్ అయితే రండి ఇక్కడికి వస్తే మాత్రం. క్యూ లైన్ లోకి అయితే వచ్చేసాను. చూసారా జనాలు ఎట్టున్నారో, ఎలా చూస్తున్నారో పాపం. దాదాపు అయితే ఇక్కడైతే 5 hours దాకా అయితే పడుతుంది. లైన్ లో అయితే వేచి ఉండాల్సిందే. దాదాపు అయితే చాలా అంటే చాలా క్రౌడ్ అయితే ఉన్నది. మీరు కూడా వస్తే మాత్రం కన్ఫామ్ గా అయితే వాటర్ బాటిల్స్, స్నాక్స్ అయితే తీసుకొచ్చుకోవాలా, తప్పదు. దాదాపు అయితే 4 hours 5 hours. ఇది ఆల్రెడీ మనం అయితే ఇంతకు ముందు వచ్చాము. చూద్దాం ఏమేమి ఉన్నాయని అయితే. సమోసా, కచోరీ, ఇదైతే మోతిచూర్ లడ్డు అయితే టేస్ట్ అయిపోతున్నాను. ఫుడ్ కోసం అయితే ఇక్కడైతే కూర్చున్నాం. ఈ హోటల్ ఇక్కడ ఇది త్రయంబకేశ్వరంలో. సో మా వాళ్ళు ఇడ్లీ పార్సిల్ తీసుకొచ్చుకున్నారు బయట ఆల్రెడీ. ఎట్లుంది ఇడ్లీ, బాగుందా? మనకైతే దోశ వచ్చేసింది ఫైనల్గా. ఏ ఆనియన్ దోశ ప్లేనే? ఇవాళ ఆనియన్ ప్లేనే చెప్పిండాడు. ఓ ఆనియన్ దోశ ఎట్లుంది చట్నీ? చట్నీ ఎట్లుంది? వేరే సాంబార్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా మొత్తం వస్తే మాత్రం త్రయంబకేశ్వరం ఈ హోటల్కి అయితే రాకుండా బొక్కాలుగా ఉంది. పొల్లగా ఉన్నాయన్నీ. చట్నీ అయితే అసలు బాగాలేదు. సో మీరైతే ఇక్కడికైతే రామాకండి, వస్తే మాత్రం దెబ్బడిపోతుంది. రేట్ అంటే ఇక్కడ విధానంలో అయితే ఇక్కడైతే ఇట్లుంటుంది. సో మీరైతే ఇక్కడైతే తినలేరు. దాదాపు అయితే మీరు బయట తీసిపోయి వెహికల్ అయితే ఆపుతాడు, అక్కడ కూడా అంతే ఉండదు. దాదాపు అయితే అంతే ఉంటుంది. ఇక్కడ తింటాం బెటర్, కాకుంటే వీళ్ళ స్టైల్లో ఉండే ఫుడ్ తింటాం బెటర్. ముందైతే ఈరోజు ఇప్పటికైతే టైం అయింది కాబట్టి తినలేదు. సో ఇక్కడైతే వడపావు, పావుబాజీ అయితే టేస్ట్ అయితే ఉంటుంది, బాగుంటుంది. షేర్డ్ వెహికల్ వేసుకుని వస్తే మాత్రం ఇక్కడైతే చిన్న గొడవ అయితే అయింది. జనాలు అయితే లేరని చెప్పేసి అయితే ఈ ప్యాసింజర్ని అయితే వేరే వాళ్ళని ఎక్కించుకుంటాడు. బట్ ఏంటంటే వాళ్ళు ఎవరైందో తెలియదు. వీళ్ళైతే చిక్కచికా చేస్తున్నారు ఇక్కడ డ్రైవర్స్ అయితే మధ్యలో ఆఫీస్ అయితే. సో చాలా సేపటి తర్వాత అయితే వీళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇస్తామన్న తర్వాత అయితే వెహికల్ తీసిండు. ఫైనల్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకు అక్కడ నుంచి అయితే డైరెక్ట్ షిరిడి అయితే వచ్చేసిండు వెహికల్ అయితే. సో చాలా టైం అయితే పట్టింది. మనం అయితే ఇక పడుకుని అయితే పొద్దున్న లేగాలి. ఇక్కడ నుంచి అయితే ఔరంగాబాద్ అయితే వెళ్ళిపోతున్నాము. దర్శనం అయితే ఇక్కడ నుంచి అయితే ఔరంగాబాద్ అయితే మినీ తాజ్ మహల్ ఇవన్నీ అయితే ఉంటాయి. సో అవి చూసుకోవచ్చు. దాని తర్వాత అయితే ఔరంగాబాద్ నుంచి అయితే ట్రైన్ ఉంది మనకి. చిన్న
ప్రాబ్లం అయితే వచ్చేసింది. మనం అయితే ఔరంగాబాద్ అయితే వెళ్దాం అనుకున్నాం. బట్ ఏంటంటే మన ట్రైన్ ఏంటంటే 2:30కి ఔరంగాబాద్ నుంచి అయితే ఉంది. సో మనం ఏంటంటే ఇక్కడ నుంచి ఔరంగాబాద్ వెళ్ళినా మనం వెళ్ళే ప్లేసెస్ మాత్రం పూర్తి కవర్ చేయలేమనేసి మనం ఇక్కడ నుంచి అయితే ఖమ్మం రిటర్న్ అయిపోతున్నాం. ఇక్కడ నుంచి అయితే బైక్ క్యాబ్ వేసుకొని అయితే నాగర్సోల్ అయితే వెళ్ళిపోతున్నాం. ఈచ్ పర్సన్కి అయితే 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు వీళ్ళు రిటర్న్ లో అయితే. నాగర్సోల్ రూట్ అయితే ఇలా ఉన్నది చూడండి. మనమైతే నాగర్సోల్ రైల్వే స్టేషన్కి వచ్చాము. రైల్వే స్టేషన్ రాగానే అయితే ఇక్కడ బిర్యానీ, పులిహార ఇవన్నీ అయితే సేల్ చేస్తారు. బయట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ అయితే పార్సిల్ అయితే తీసుకుంటాను. ఇక్కడ పార్సిల్ తీసుకుని ట్రైన్ ఎక్కితే ప్రశాంతంగా తినేసి అయితే పడుకోవచ్చు. మధ్యలో అయితే మనకైతే ఏ ఫుడ్ ఉండదు కాబట్టి అయితే ఇక్కడ తీసేసుకుని అయితే తినేసేయచ్చు. ఫైనల్గా నాగర్సోల్ రైల్వే స్టేషన్ నుంచి అయితే ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోతున్నది. బాయ్ బాయ్ నాగర్సోల్. తర్వాతకి అయితే మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు అయితే షిరిడీలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్గా అయితే ఖమ్మం అయితే వెళ్ళిపోద్ది. ఖమ్మం వెళ్ళేసరికి అయితే 3 అవుతుంది. ఔరంగాబాద్ కూడా వచ్చేసింది. ఇది మన షిరిడీ పూర్తి ట్రిప్ అయితే. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.